మనకి వందనాలు. మీ అందరికీ నా వందనండి. ప్రభు మనకి ఈరోజు చూసిన వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన యెడల నీవు సమాధానంగా కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రైజ్ లార్డ్. ఈరోజు యోబు గారి ద్వారా మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనతో మనం సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. దేవుడు ఇక్కడ మనము ఆయనతో సహవాసం చేస్తే మొదటి సమాధానం వస్తుంది, రెండోది మేలు వస్తుంది. ఎందుకు ఈ రెండే వస్తాయి అని అంటే, మనుషుల్లో చాలామందిలో సమాధానం అనేది కరువైపోయింది, సమాధానం అనేది లేకుండా పోయింది. ఏ మనిషిని చూసినా టెన్షన్, ఏ మనిషిని చూసినా అప్పుల సమస్య, ఏ మనిషిని చూసినా కుటుంబ సమస్య, ఏ మనిషిని చూసినా ఏదో ఒక పరమైన సమస్య. ఆ సమస్య ఆ మనిషిని వెంటాడుతున్నప్పుడు, ఆ మనిషి ఆ సమస్యతో పోరాడుతున్నప్పుడు అతనిలో అసమాధానం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మనిషిలో సమాధానం అనేది అసలు లేకుండా పోతుంది. ఎందుకంటే ఆ మనిషి సహవాసం కూడా చాలా ప్రాముఖ్యత. ఈరోజు అదే తెలియజేస్తున్నాడు మనకి. యోబు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, సహవాసం మనం ఎవరితో చేస్తున్నాం? ఉద్యోగంలో సమాధానం లేదు, వ్యాపారంలో సమాధానం లేదు, ఏదన్నా బంధువుల సమాధానం లేదు. అన్నీ అసమాధానాలే, అన్నీ వెంటాడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ప్రభువారు మనతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆయన సమాధాన పాత్రుడు కనుక మొదట మనకు సమాధానం ఇస్తాడు, మన ప్రాకారాల్లో నెమ్మది వస్తాడు, మన కుటుంబంలో నెమ్మది వస్తాడు, బయట ఉన్న పరిస్థితులన్నీ నెమ్మదిగా వసకడమే కాకుండా ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. ఈరోజు మేలును పొందుకోవాలనే ఉద్దేశంతో మనం ఉన్నట్లయితే, దేవుడిచ్చే మేలు కోసం మనం ఎదురు చూసినట్లయితే, దేవుడు ఖచ్చితంగా మన ఎడల అద్భుత కార్యం చేస్తాడు. ఎందుకంటే పై వచనంలో ఉంటుంది, 22వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందంటే, నీతిమంతులు దాన్ని చూసి సంతోషింతురు, నిర్దోషులు వారిని హేళన చేదురు. నీతిమంతులు అంటే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని, దేవుని ఇచ్చే ప్రేమని, దయని, కృపని, వాత్సల్యాన్ని ప్రకారంగా ఆ బిడ్డలు జీవిస్తున్నప్పుడంట నీతిమంతులు సంతోషిస్తారంట, నిర్దోషులు హేళన చేస్తారంట. వాళ్ళు ఎందుకు హేళన చేస్తారు అనే దాని గురించి ఆలోచన చేస్తే, వాళ్ళ భక్తి హీనతను బట్టి హేళన చేస్తారు. దేవుని వాక్యమే సెలవిస్తుంది కదా, ఏమని? మనము నశించిపోయిన వారికి రక్షణ గురించి వెర్రితనంగా ఉంటుందంట. రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి అయిందంట. మనము నశించిపోతున్న గుంపులో ఉన్నామా, రక్షించబడుతున్న గుంపులో ఉన్నామా? ఏ గుంపులో ఉన్నాము? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు ఈ వాగ్దానం చేతి పట్టుకుని మనం ముందుకెళ్తున్నప్పుడు మనము ఆయనతో సహవాసం అనేది ఏర్పరచుకుంటున్నామా? ఈ లోక స్నేహం దేవునితో వైరం అని మీరు ఎరగరా? ఆయనతో స్నేహితులుగా ఉంటే ఆ స్నేహితుడు మనల్ని ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తాడు, ఏ మార్గంలో నడిపించాలో ఆ మార్గంలో నడిపిస్తాడు. దేవుని వాక్యమే చెప్తుంది కదా. ఏమని చెప్తుంది? మనము ఎవరితో అయితే సహవాసం చేస్తున్నామో ఆ సహవాసం చేసే వ్యక్తి యొక్క గుణగణాలు మనలో వస్తాయంట. లోకంలో కూడా ఉంది కదా, 6 నెలలతో సహవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారని. ఈరోజు ప్రభువారు కూడా మనతో చెప్తున్న మాట ఏంటంటే, మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? ఒకవేళ దేవునితో ఈరోజు నుంచి సహవాసం చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఖచ్చితంగా నీలో సమాధానం కలుగజేస్తాడు. ఖచ్చితంగా ఆయన రక్షణ దయచేయడం కాకుండా మేలుని కూడా దయచేస్తాడు. ఈరోజు ఈ పొందుకోవాలనే ఉద్దేశంతో కనుక నువ్వు ఉంటే దేవుడి చిత్తంలో తలవొగ్గు, ఆయన నామానికి సాక్షార్థంగా జీవించు. అలాగే ఆయనతో సహవాసం చేసే అనుభూతిని సంపాదించుకో. ఆయనతో ఏ విధంగా సహవాసం చేయాలో గ్రహించు. అప్పుడు దేవుడు ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ప్రణాళిక ప్రకారంగా, ఆయన దయలో మనందరినీ వర్ధిలింప చేయనుగాక. ఆమేన్.
ప్రేమ గల తండ్రి, ఘనమైన దేవ, కృప కలిగిన దేవ, దయగలిగిన రాజా, రక్షక నీకు వందనాలు స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమాన్ని ఇచ్చి, భద్రతనిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, నడిపించి, పోషించిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నీ చిత్తము మా ఎడల జరిగించండి. ఉదయమున నీ కృపతో, నీ వాత్సల్యంతో, నీ బాహుల్యంతో ప్రభా, నీ ప్రేమతో, నీ దయతో ప్రభా మమ్మల్ని పోషించావు, నడిపించావు ప్రభా. నీ కృపని ప్రభా ఈ రోజంతా మాకు తోడుగా నీడుగా ఉంచండి. నీ దయని మాకు తోడు నీడుగా ఉంచండి రాజా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అయిన దేవుడు దేవ, మా పక్షుని యుద్ధం చేయగల సమర్థుడు, శక్తిమంతుడు అయిన దేవుడు దేవ, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. నిన్ను ఆశ్రయించిన వారిని ప్రభా ఎంత మాత్రం త్రోసిపుచ్చే దేవుడు కాదు దేవ, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అటు రీతిగా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకుని నీ చిత్త ప్రకారంగా నీ చిత్తం కోసం కనిపెట్టే అనుభూతిని దయచేస్తారని, నీ దయలో మమ్మల్ని వర్ధలింపజేస్తారని సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.